హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక వర్డ్ ప్రెస్ యొక్క లాగిన్ పేజ్ ని కస్టమైజ్ అయితే చేద్దాం. అది ఎలా అంటే, మనం నార్మల్ గా వర్డ్ ప్రెస్ యొక్క లాగిన్ పేజ్ ఓపెన్ చేసినట్లయితే ఎవరికైనా గానీ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది, వర్డ్ ప్రెస్ లోగోతో మనకి ఈ లాగిన్ పేజ్ అనేది ఉంటుంది. సో ఇలా వచ్చిన లాగిన్ పేజ్ ని మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు ఇలా వచ్చిన లాగిన్ పేజ్ ని కస్టమైజ్ అయితే చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన స్టైల్లో మీ యొక్క లాగిన్ పేజ్ ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా కస్టమైజ్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో మీకు నచ్చి ఒక బ్రాండ్ గా ప్రొఫెషనల్ గా ఉండాలనుకుంటే ఇలా అయితే చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇలా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అని మీకు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తాను. మనం ఏదైతే కస్టమైజ్ చేయాల్సిన లాగిన్ పేజ్ ఉందో ఆ లాగిన్ పేజ్ యొక్క వెబ్సైట్ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను నా యొక్క వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లో ప్రెజెంట్ అయితే ఉన్నాను. సో ఇప్పుడు మనం ప్లగ్గిన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ న్యూ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెర్చ్ బాక్స్లో ఎరిడెంట్ అని సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు దీనికి రిలేటెడ్గా కానీ లేదా దీనికి సంబంధించిన ప్లగ్గిన్స్ కానీ మీకు ఏం చూపించో, ఓన్లీ ఈ ప్లగ్గిన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ప్లగ్గిన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాక కస్టమ్ లాగిన్ అండ్ డాష్ బోర్డ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులోకి వెళ్ళినప్పుడు ఈ ప్లగ్గిన్ యొక్క డాష్ బోర్డ్లోకి అయితే మీరు వెళ్తారు. ఒకసారి మనం ఏదైతే లాగిన్ పేజ్ని కస్టమైజ్ చేస్తున్నామో ఆ యొక్క లాగిన్ పేజ్ని వేరే బ్రౌజర్లో తీసుకొని దీన్ని అయితే రీఫ్రెష్ చేద్దాం. సో అంటే ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందనేది మనకు తెలియాలి కదా. సో ఒకసారి రీఫ్రెష్ చేశాను. సో ఇక్కడ మనకు ఎరిడెంట్ అనే ఏదైతే ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసామో ఆ ప్లగ్గిన్ యొక్క లోగో అనేది ఆటోమేటికల్లీ ఇక్కడైతే కనిపిస్తుంది. సో మీరు ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఇక్కడ వర్డ్ ప్రెస్ యొక్క లోగో చేంజ్ అయ్యి ఈ ఎరిడెంట్ యొక్క లోగో అనేది ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఒకటొకటిగా మోడిఫై చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో అయితే నేను డాష్ బోర్డ్లోకి వెళ్ళాను. సో ముందుగా మనం ఇక్కడ లోగో సెట్టింగ్స్ అని ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తున్న లోగోని చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినంత సైజుతో మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. యాడ్ లోగో అని ఉంది కదా. సో దీనిపై అయితే ట్యాప్ చేయండి. సో దీనిపై ట్యాప్ చేసి మీరు మీ యొక్క వెబ్సైట్కి సంబంధించి ఆల్రెడీ ఒక లోగో డిసైడ్ అయ్యి కానీ లేదా డిజైన్ చేసుకుని కానీ ఉంటారు. సో ఆ లోగోని అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఇన్ కేస్ ఈ మీడియా లైబ్రరీలో ఆ లోగో లేకపోతే ఇక్కడ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్ సెలెక్ట్ ఫైల్స్. ఇప్పుడు డైరెక్ట్గా ఇది మీ యొక్క సి డ్రైవ్కి అయితే తీసుకెళ్తుంది. సో మీ కంప్యూటర్లో ఏదైనా లోగో ఉంటే సో ఆ లోగోని ఇక్కడైతే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ వెబ్సైట్కి సంబంధించి ఎటువంటి లోగో నేనైతే అనుకోలేదు. సో నేను ఏదో ఒక లోగోని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తాను. సో నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈ యాపిల్ లోగో అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. లోగో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి లోగోని అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇమేజ్ అనేది అప్లోడ్ అయితే చేసాం. ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా 90 అని మనకు విడ్త్ హైట్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరైతే చేంజెస్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా లోగో అప్లోడ్ చేశాను కాబట్టి దీన్ని అప్డేట్ చేసి ఒకసారి పేజ్ రీఫ్రెష్ చేసి లోగో ఎలా చేంజ్ అయింది అనేది మీకు ఇక్కడైతే చూపిస్తాను. ఇక్కడ నేను సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేసి దీన్ని అయితే సేవ్ చేశాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేశాను. సో రీఫ్రెష్ చేసినప్పుడు లోగో అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకు లోగో అనేది అంత కరెక్ట్గా అయితే కనిపించట్లేదు. అటువంటప్పుడు దీని యొక్క సైజెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి దీని యొక్క సైజెస్ అనేవి చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 300 పెట్టాను. హైట్ కూడా నేను 300 అయితే తీసుకున్నాను. ఇప్పుడు సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేసి సేవ్ చేశాను. సో రీఫ్రెష్ చేస్తాను. సో రీఫ్రెష్ చేసినప్పుడు ఇది ఇంకొంచెం పెద్దదైతే అయ్యింది. సో నేను లోగో తీసుకున్నప్పుడు అంత ప్రాపర్ లోగోని అయితే తీసుకోలేదు. సో మీరు డిజైన్ చేసుకుంటారు కాబట్టి సో మీకు నచ్చినట్టుగా ఇక్కడైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. 150 అయితే ఇక్కడ హైట్ విడ్త్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ లోగో టైటిల్ ఉంది కదా. సో లోగో టైటిల్ కూడా
మీరు ఏదైతే వెబ్సైటో ఆ వెబ్సైట్ నేమ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. సో నేను ఎగ్జాంపుల్గా ఫ్యాక్స్ బజార్ అని నేనైతే ఇస్తున్నాను. సో ఇచ్చి ఇక్కడ సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో ఇప్పుడు మనం సైజ్ తగ్గించాం కాబట్టి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు కొంచెం పర్లేదు. నెక్స్ట్ మనము ఈ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేద్దాం. సో ఇక్కడ లోగో ఉంది కదా, సో ఈ లోగో కాకుండా మనకు మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ని మనమైతే చేంజ్ చేయొచ్చు. అయితే డాష్ బోర్డ్లోకి వెళ్ళాను. సో డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ లోగో సెట్టింగ్స్ అనేది మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ కలర్ అని ఉంది. సో సెలెక్ట్ కలర్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో నేను ఎగ్జాంపుల్గా ఎల్లో తీసుకుంటున్నాను. సో ఎల్లో తీసుకుని ఎగ్జాక్ట్గా కలర్ని అయితే సెట్ చేశాను. కలర్ని సెట్ చేసి కిందకి వెళ్ళి నేను సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. సో చూసారు కదా, మనకు పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయింది. సో ఇలా ఒకటొకటిగా మనం కస్టమైజ్ చేస్తూ మనకు నచ్చిందా లేదా అనేది వేరే బ్రౌజర్లో ఆ యొక్క పేజ్ని రీఫ్రెష్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ కలర్ మనకు నచ్చకపోతే దీని బదులు ఇమేజ్ ఏదైనా మనమైతే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్లో ఈ కలర్ అనేది అలా వదిలేయండి. యాడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళి మనం ఏదైనా ఇమేజ్ని డిజైన్ చేసుకున్నా పర్లేదు, లేదా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్సర్ట్ చేసినా పర్లేదు అనమాట. సో నేను ఎగ్జాంపుల్గా ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడైతే డౌన్లోడ్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని సెర్చ్ చేసి ఏదో ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. సో నాకు ఈ ఇమేజ్ నచ్చింది. సో దీన్ని అయితే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ ఫైల్స్, ఇప్పుడు ఇమేజ్ని యాడ్ చేశాను. సో ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళి సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇప్పుడు బ్రౌజర్ని రీఫ్రెష్ చేసినట్లయితే మనకి ఇమేజ్ అయితే చేంజ్ అవుతుంది. సో మనకు కలర్ కావాలనుకుంటే కలరు, ఇమేజ్ కావాలనుకుంటే ఇమేజ్ మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోగో అంత ప్రాపర్గా కనిపించట్లేదు కాబట్టి సో లోగోని కూడా ఒకసారి అయితే చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లోగో డౌన్లోడ్ చేశాను. సో ఇప్పుడు మనం యాడ్ లోగో, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్, లోగోని అయితే యాడ్ చేద్దాం. సో లోగోని యాడ్ చేశాను. సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇప్పుడు పేజ్ని రీఫ్రెష్ చేద్దాం. మనం ఇక్కడ ఏదైతే లోగో డౌన్లోడ్ చేసామో ఆ లోగోకి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనం రిమూవ్ అయితే చేద్దాం. సో దీనికోసం remove.bg అనే దాంట్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇందులోకి వెళ్ళి అప్లోడ్ ఇమేజ్, సో ఇమేజ్ని అయితే అప్లోడ్ చేశాను. సో ఇలా అప్లోడ్ చేయగానే మనకు విత్ ఇన్ సెకండ్స్లోనే ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనకైతే ఇస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి అయితే ఈ యొక్క లోగోని అప్లోడ్ చేసి చూస్తాను. సో లోగోని అయితే అప్లోడ్ చేశాను. సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ అయితే చేద్దాం. లోగో అనేది ఎంత క్లారిటీగా ఇస్తే అంత క్లారిటీగా అయితే ఇక్కడ వస్తుంది. సో నేను రిమూవ్ చేసి ఇదంతా చేయడానికి టైం వేస్ట్ కాబట్టి సింపుల్గా ఇదైతే తీసుకున్నాను. సో మీరు ఫోటోషాప్ కానీ ఇటువంటివి ఏమైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ద్వారా పిఎన్జీ లోగో చేసుకుని ఆ లోగోని ఇక్కడైతే ఇన్సర్ట్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర ఏ లోగో లేదు కాబట్టి సో ఇదే నేను ఇలా అయితే ఉంచేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా మీకు నచ్చిన దాన్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కూడా మనమైతే చూసాం. సో ఇప్పుడు ఫ్రమ్ లేఅవుట్ సెట్టింగ్స్ అని ఒకటైతే ఉంది కదా, సో ఇదేంటంటే ఒకసారి బ్రౌజర్లోకి వెళ్దాం. సో బ్రౌజర్లోకి వెళ్ళి ఈ పేజ్లో చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్ అయితే ఇది లోగో, సో ఇది లేఅవుట్. సో లేఅవుట్కి బార్డర్స్ అయితే మనం ఇస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి ఫ్రమ్ లేఅవుట్ సెట్టింగ్స్ అని ఉంది. కింద చూస్తే బార్డర్ రేడియస్, బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్. సో ఇలా మనం ఈ యొక్క లేఅవుట్కి బార్డర్లో కలర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో అయితే నేను ఇక్కడికి వెళ్ళాను, బోర్డర్ లేఅవుట్లో కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సపోజ్ మనం బ్లూ తీసుకున్నాం అనుకోండి, కిందకి వెళ్ళి సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క పేజ్ని రిఫ్రెష్ చేస్తే
చూసారు కదా, మనకు లేఅవుట్కి బార్డర్ అయితే బ్లూ కలర్ వచ్చింది. సో దీన్ని ఇంకా పెంచుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు బార్డర్ రేడియస్ అనేది పెంచుతున్నాను, బార్డర్ విడ్త్ కూడా పెంచుతున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకు నచ్చినట్టుగా బార్డర్ యొక్క సైజ్ని సెట్ చేసుకోవచ్చు. లేఅవుట్ సెట్టింగ్స్ అయ్యింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో సో దీన్ని కూడా మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, లేఅవుట్ ఉంది కదా, సో ఈ లేఅవుట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా, సో దీన్ని మనకు నచ్చిన కలర్కి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్ తీసుకుని సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇక్కడ రిఫ్రెష్ చేశాను. సో చూసారు కదా, మనకి ఇక్కడ ఈ లేఅవుట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ అయితే వచ్చింది. సో బార్డర్ కొంచెం తగ్గిందాం. సో ఎక్కువగా కనిపిస్తుంది. సో బార్డర్ని అయితే కొంచెం తగ్గిందాం. సో మీరు కస్టమైజ్ చేసుకున్నప్పుడు మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేసుకోండి. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం కోసమే ఇదైతే చేస్తున్నాను. సో కొంచెం తగ్గింది. సో ఇలా అయితే వదిలేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అంటే లేఅవుట్ యొక్క బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ ఏదైతే ఉందో సో దీన్ని కలర్తోనే కాకుండా మనం ఇమేజ్తో కూడా దీన్ని అయితే మోడిఫై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పైన కలరు ఇమేజ్ ఎలా చేంజ్ చేయాలో చెప్పాను కాబట్టి సో దీనికైతే చెప్పట్లేదు. సో మీకు నచ్చినది కలర్ అయినా కానీ ఇమేజ్ అయినా కానీ మీ డిజైన్కి తగ్గట్టుగా చేంజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఇదైతే నేను లీవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ లేబుల్ సెట్టింగ్స్. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, రిమెంబర్ మీ. సో ఇలా ఈ యొక్క నేమ్స్ని మనకు నచ్చిన కలర్లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ తీసుకున్నాం కాబట్టి వైట్ అయితే తీసుకుంటున్నాను. సో వైట్ తీసుకుని ఇక్కడ సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మనకు వీటి యొక్క కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో నెక్స్ట్ మనం ఫ్రమ్ ఇన్పుట్ ఫీల్డ్ సెట్టింగ్స్ అయితే చూద్దాం. సో ఇదేంటంటే ఇక్కడ చూడండి, మనం ఈ బాక్సెస్లో యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసినప్పుడు మనం టైప్ చేసిన వర్డ్స్కి ఏ కలర్ రావాలనేది మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ బ్లాక్ అయితే ఉంది. సో బ్లాక్ని రెడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెడ్ చేశాను. రెడ్ చేసి సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేశాను. సో ఇక్కడ చూడండి, నేను టైప్ చేస్తాను. సో చూసారు కదా, మనం టైప్ చేసింది ఏదైతే ఉందో అది రెడ్ కలర్లో అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఎక్కువగా బ్లాక్లోనే ఉంటుంది కాబట్టి సో బ్లాక్లో అయితే ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇదైతే చేంజ్ చేస్తాను. నెక్స్ట్ మనకు ఫ్రమ్ బటన్ సెట్టింగ్స్ అని ఉంది. సో ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లాగిన్ బ్యాక్గ్రౌండ్లో బటన్ అయితే ఉంది. సో దీన్ని బటన్ అంటారు. సో దీని యొక్క కలర్ అనేది మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది కదా, సో ఇందులోకి వెళ్ళి మనం ఎల్లో అయితే సెట్ చేస్తున్నాను. సో ఎల్లో సెట్ చేసి ఇక్కడ సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ అయితే చేద్దాం. సో చూసారు కదా, ఇక్కడ ఈ బటన్ యొక్క కలర్ అనేది చేంజ్ అయ్యింది. సో మీరు డిజైన్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ తీసుకుంటారో ఆ కలర్కి ఈ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు మీరు అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. రెడ్లోకి అయితే చేంజ్ చేశాను. సో ఇప్పుడు సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇది కొంచెం ఓకే, రెడ్ మనకు బాగానే కనిపిస్తుంది. లాస్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ యువర్ పాస్వర్డ్ గో టు వెల్కమ్ అని 2 లింక్స్ అయితే ఉన్నాయి. సో వీటిని కూడా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళాను. సో మనకు లాస్ట్లో ఫ్రమ్ లింక్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇందులోంచి మనం కలర్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది బ్లాక్లో ఉంది. సో నేను వైట్లోకి అయితే చేంజ్ చేసి దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే మనకు వీటి కలర్ కూడా చేంజ్ అయితే అయ్యింది. సో మొత్తంగా ఈ లాగిన్ పేజ్లో ఉన్న అన్నిటినీ నాకు నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో నన్ను కాంటాక్ట్ అవ్వడానికి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. సో అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు.